బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ రోజు మనం ఈ వీడియోలో thumbnail లో చూసే ఉంటారు కదా. సో వీఆర్ గోయింగ్ టు ఇండియా. సో బుడాపెస్ట్కి వచ్చాక 7 monthsలోనే మేము ఇండియాకి వెళ్దామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇండియాకి వెళ్తున్నాము. ఇంట్లో అయితే అన్ని ప్యాకింగ్ జరుగుతుందన్నమాట. ఈరోజు సండే కూడా కాస్ట్లీనే ఉంది అండ్ మాకు చాలా షార్ట్ నోటీస్లో టికెట్స్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. 10 days ఉండగా టికెట్స్ బుక్ చేసుకున్నాం మేము. సో ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది మీరు రాబోయే నా వీడియోస్లో చూస్తారు. సో అవన్నీ నేనైతే ఈ వీడియోలో అయితే రివీల్ చేయను. ఇట్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ వీ వర్ వెయిటింగ్ ఫర్ ఆల్ దీస్ డేస్. దానికోసమే వెళ్తున్నాము. యూ కెన్ కీప్ గెస్సింగ్ అనమాట. సో చాలామందికి తెలిసే ఉంటుంది నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. బట్ ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే, నేను కావ్య ప్రస్తుతానికి బుడాపెస్ట్లో ఉంటున్నాను ఫర్ జాబ్ పర్పసెస్. సో ప్రస్తుతానికి ఇప్పుడు బుడాపెస్ట్ నుంచి ఇండియా వెళ్తున్నాం అనమాట. అండ్ దిస్ ఇస్ June 1st. సో మీరు ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళు అయి ఉంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్ లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. అయితే నేను ఈ సూట్ కేసులన్నీ తీసామన్నమాట. ఒక్కొక్కరికి 25 అగస్త్యకి కూడా ఫుల్ టికెట్. సో 25 kgs ఈచ్ ఆఫ్ అస్. అండ్ దెన్ ఈ సూట్ కేసు లోపలైతే ఇంకో సూట్ కేసు ఉంది చిన్నది అండ్ ఇది ఎంటీ సూట్ కేస్. ఇవి రెండు కూడా ఎంటీ సూట్ కేస్. దీంట్లో లగేజ్ పెట్టుకున్నాము మాకు అక్కడికి కావాల్సిన కొన్ని బట్టలన్నీ. అండ్ మాకేమైతే ఇక్కడ వద్దో అవన్నీ కూడా తీసేసామన్నమాట. సో ఇది ప్రస్తుతానికి అప్డేట్. ప్యాకింగ్ అయితే ఇక్కడి నుంచి తీసుకెళ్లడం అయితే ఎక్కువ ఏం లేదు. అక్కడి నుంచి తీసుకొచ్చే వస్తువులు అయితే లిస్ట్ చేసుకున్నాము. అవన్నీ ఇంకా ఐఎమ్ ఎక్సైటెడ్. ఇంకా అక్కడి నుంచి వస్తువులు ఇక్కడికి రావడం అంటే నాకు చాలా ఉన్నాయన్నమాట లిస్ట్లో. సో అవన్నీ ఎప్పుడు తెచ్చుకుందామా అని లిస్ట్ రాసి పెట్టుకొని ఉన్నాను. బట్ ఫార్చునేట్లీ వీఆర్ ఓన్లీ గోయింగ్. సో ఇంకా మేమే వెళ్తున్నాం కాబట్టి ఆ వస్తువులన్నీ మాకేమేమి కావాలో, కొన్ని డ్రెస్సెస్ అవ్వచ్చు, స్పైసెస్ అవ్వచ్చు, ఇంకా చాలా ఉంటాయి కదా, ఈ పొళ్ళు కానీ. అండ్ దెన్ అక్కడికి వెళ్తున్నాం కాబట్టి ఇంకా ఆబ్వియస్లీ మా సూట్ కేసెస్ అన్నీ అయితే నిండిపోతాయి అనమాట. అందుకని చెప్పి వీఆర్ టేకింగ్ ఎంటీ సూట్ కేసెస్. ఇంకేంటి అప్డేట్స్? ఈరోజు ఫ్లైట్ అయితే మాకు ఇక్కడ 4 o'clockకి. ఓకే, ప్రస్తుతానికి టైం అయితే 11 అవుతుంది. సో ఇంకో 1 hourలో వీఆర్ స్టార్టింగ్ టు ద ఎయిర్పోర్ట్. సో లెట్స్ గో. సో అలా అయితే స్టార్ట్ అయిపోయాం. సో క్యాబ్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం. మేమున్న ప్లేస్ నుంచి ఎయిర్పోర్ట్కి జస్ట్ 30 to 40 minutes పడుతుంది క్యాబ్లో. ఇక్కడ క్యాబ్ ప్రైస్లన్నీ కొంచెం ఎక్కువే ఉంటుంది. బస్సు డైరెక్ట్గా ఏది లేదు అండ్ ట్రామ్ కూడా లేదు. మనం చేంజ్ అవుతూ వెళ్ళాలి. ఆ లగేజ్తో అండ్ అగస్ట్తో కొంచెం కష్టం అవుతుందని చెప్పి వీ ప్రిఫర్డ్ క్యాబే బెటర్ ఆప్షన్ కూడా. ఔటర్ రింగ్ రోడ్ నుంచి తీసుకెళ్ళిపోతారు. 30 minutesలో తెచ్చి ఇక్కడ దింపేస్తారు మనల్ని. సో దట్స్ ద బెటర్ ఆప్షన్. కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే ఇట్స్ బెటర్ టు బీ ఆన్ ద సేఫర్ సైడ్. కొంచెం లేట్ అవ్వకుండా కూడా ఉంటుంది కాబట్టి. అండ్ ఎగ్జాక్ట్గా 3 hours ముందైతే రీచ్ అయ్యాము. 3 hours ముందు రీచ్ అయినా సరే మన చెక్ ఇన్ లైన్ చూసారు కదా ఎంత ఉందో ఇక్కడ. అండ్ బుడాపెస్ట్ 2 terminals ఉంది అండ్ ఐ థింక్ బోత్ ద టర్మినల్స్ ఆర్ వెరీ స్మాల్ when compared to other airports. సో మేము ఇక్కడ ఈ లైన్లోనే ఆల్మోస్ట్ మాకు 40 minutes పట్టింది. సో చెక్ ఇన్ అంతా అయిపోయాక వివర్ ఆన్ ద ఫ్లైట్. అండ్ ఇక్కడికి వచ్చినాక అగస్త్యకి ఇష్టమైనది ఒకటి ఇక్కడ లయన్ కింగ్ మూవీ చూడడం. ఇక్కడ యాక్చువల్లీ మోనా చూస్తున్నాడు అనుకుంటా ప్రస్తుతానికి. బట్ హీ కంప్లీట్లీ వాచ్డ్ లయన్ కింగ్ ఫర్ 3-4 times ఎంటైర్ జర్నీలో. సో బుడాపెస్ట్ నుంచి బెంగళూరు ఫ్లైట్ ఇది. ఎమిరేట్స్, వి చోస్ ఎమిరేట్స్. అండ్ ఇది లే ఓవర్ ఉంటుంది దుబాయ్లో. సో బుడాపెస్ట్ నుంచి దుబాయ్కి 5 hours అండ్ లే ఓవర్ ఫర్ 4 hours అండ్ దుబాయ్ నుంచి బెంగళూరుకి మళ్ళీ 4 hours. 1:45 దుబాయ్ టైం అంటే ఇండియాలో 3:15. సో ఇండియా టైంలో 3:15, ఇక్కడ 1:45. సో నిద్ర వస్తుంది, ఇంకా నిద్రపోలేదు. దుబాయ్లో వెయిట్ చేస్తున్నాం అనమాట. 3-4 hours లే ఓవర్ ఉంది. దుబాయ్ టైం 3:30కి ఫ్లైట్, 2:30కి బోర్డింగ్ స్టార్ట్ అవుతుందంట. నిద్ర వస్తుంది. అందలేదు, నిద్ర వస్తుంది నాకు. వీడేంటో ఇంకా నిద్రపోవాలని కూడా అనుకోవట్లేదు. మధ్యాహ్నం 1 hour పడుకున్నాడు ఫస్ట్ ఫ్లైట్లో. బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి బుక్స్ అవుతుందన్నమాట. బుక్స్ చదువుకుంటున్నాము. ఫ్లైట్ ఎక్కిన వెంటనే పడుకోవాలి. బట్ 4 hours పడుకోవచ్చు కంప్లీట్గా పడుకుంటే. పక్క నుంచి సెటార్ లేయడం కాదు, కెమెరాలో వచ్చి మాట్లాడే ధైర్యము దమ్ము ఉండే వాళ్ళని మేము బ్లాగ్లో పెట్టుకుంటాం. అంత లేదు, మినిమం 6 hours కావాలి నాకు నిద్ర. అదర్వైజ్ నేను లాగిన్ వేరే అవ్వాలి గైస్. నేను లాగిన్ అవ్వాలి. వీళ్ళకంతా ఏంటి లీవ్, నేను లాగిన్ అవ్వాలి. వీళ్ళకి 2 weeks హాలిడేస్ గైస్. బట్ నేను లాగిన్ అవ్వాలన్నమాట.
3 days వర్క్ చేయాలి. ఆ తర్వాత కథ తర్వాత. సో ఇదన్నమాట ప్రస్తుతానికి అప్డేట్. మా వాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి. చూడు మీరు తినండి గైస్, మిమ్మల్ని ఎవరు ఏం అనలేదు గైస్, మీరు తినండి. బాయ్ అని వెల్కమ్ బ్యాక్ అంటావేంటరా. C15లో ఉన్నాము మేము. C2 వరకు వెళ్ళాలి. ఎంత నడిచామంటే ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ నడిచి ఇక్కడ వరకు వచ్చాము. ఇంకా మాకు నడవడానికి ఓపిక లేక ఇక్కడ కూర్చున్నాం అనమాట. ఖాళీ ప్లేస్ ఉందని చెప్పి, మళ్ళీ గేట్స్ దగ్గర సీట్ దొరుకుతుందో లేదో అని చెప్పి ఇక్కడ ఖాళీగా ఉందని చెప్పి ఇక్కడే కూర్చున్నాము. టైం దగ్గర పడే కొందికి వెళ్దామని చెప్పి వీఆర్ వెయిటింగ్. బట్ ఎంత జనాలు ఉన్నారో యాక్చువల్లీ. ఈ దుబాయ్ కొంచెం అందరికీ కనెక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా, ఎక్కడి నుంచి ట్రావెల్ చేసినా కూడా. సో అందుకని చెప్పి చాలా జనాలు అయితే ఉన్నారు ఇక్కడ. మాకు ఇంకా ఆప్షన్ లేక నైట్ ట్రావెల్ చేస్తున్నాము. బట్ కనెక్షన్ ఫ్లైట్స్ అది కూడా. దుబాయ్ ఎయిర్పోర్ట్ నిజంగా నడిచి కాళ్ళు నొప్పులు వస్తాయి. ఇదంతా కూడా నడవాలి. ఇక్కడ ఎక్కడ చూసినా అడుగడుక్కి డ్యూటీ ఫ్రీ ఉంటుంది. అన్ని గేట్స్ ఉంటాయి. ABCN టర్మినల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఒక టర్మినల్ నుంచి ఇంకో టర్మినల్కి వెళ్ళాలంటే వీల్ ఆల్సో హ్యావ్ ట్రైన్స్ ఆల్సో లోపలే. బట్ మాకు C టర్మినల్లోనే ఉండింది. బట్ C టర్మినల్లో కూడా చాలా గేట్స్ ఉండేసరికి నడవడమే ఆల్మోస్ట్ 1 అవర్ వరకు అయింది. సో ఇంకా నడిచి లాస్ట్ ఇదన్నమాట గేట్ల పరిస్థితి. అక్కడ చాలా రష్ ఉండింది. ఆల్రెడీ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. లైన్ కూడా వెనక కిలోమీటర్లా ఉండింది అనమాట. బట్ ఎక్కడ పిల్లలు ఉండడం వల్ల ఎస్కేప్ అయ్యాం గైస్ ఆ లైన్ అంతా. లేకపోతే ఆ లైన్ చూడండి అసలు. మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఫ్లైట్ ఎక్కాలా అని వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఆ ఫ్లైట్ దిగడం, ఇంకో ఫ్లైట్ ఎక్కడం, ఇదే కావాలి. 3-4 అవర్స్గా ఆల్మోస్ట్ 3 hours అయింది ఇప్పుడు. 3 hours ఎవ్రీ 5 minutes అడుగుతూనే ఉన్నాడు మళ్ళీ ఫ్లైట్ ఎప్పుడు ఎక్కుదాం, మళ్ళీ ఫ్లైట్ ఎక్కుదాం. ఇప్పుడు వచ్చి నిల్చుకొని బోర్డింగ్ అంతా కంప్లీట్ అయింది. బోర్డింగ్ పాస్ దగ్గర పాస్ చూపించి నిల్చుకొని ఉన్నాము. దే నాట్ లెటింగ్ అస్ ఇన్. లోపలికి పిలవట్లేదురా బాబు అంటే వీడికి అర్థం కాదు. ఎందుకు పిలవట్లేదు అంటాడు, లోపలికి వెళ్ళలేదు అంటాడు. ఓ గాడ్. ఇంకా పిల్లలు ఉండేవాళ్ళు ఫస్ట్ వెళ్ళండి అని చెప్పారు. సో అలా ఎస్కేప్ అయిపోతున్నాం అనమాట. కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాము. లేకపోతే అసలు దేనికి ఆగడు మా వాడు. ఎకానమీ క్లాస్ అంట. ఓ ఇట్లా. మంది కాదు నాన్న ఈ సీట్లు అంట. ఇట్స్ నాట్ ఆర్స్. అగస్త్య ఆల్వేస్ వాంట్స్ బిజినెస్ క్లాస్ సీట్స్. ఓ గాడ్, ఎన్నిసార్లు ఆ బిజినెస్ క్లాస్ క్రాస్ అవుతుంటే అప్పుడంతా ఇక్కడ కూర్చుందామని చెప్పి ఒకే గలాట వాడు. ఏమన్నావు అగస్త్య? ఏమన్నా? ఫుల్ యాక్టివ్ అయిపోయాడు మా అబ్బాయి. సో వీఆర్ టేకింగ్ ఆఫ్ ఫ్రమ్ దుబాయ్ అండ్ వితిన్ 4 hours వీ విల్ బీ ఇన్ బెంగళూరు. సో దుబాయ్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు బ్యూటిఫుల్ ఉంటుంది యాక్చువల్లీ. మొత్తం లైట్స్ అండ్ బుర్జ్ ఖలీఫా చూసామన్నమాట టేక్ ఆఫ్ అవుతుంటే. ఇట్ వాస్ వెరీ నైస్. మనం వచ్చేసాం బెంగళూరు వచ్చేసాం. గైస్ మాకు ఎందుకో డౌట్ కొడుతుంది. బయట మా అభి అండ్ మాకెందుకో డౌట్ కొడుతుంది బయట మా వాళ్ళు ఉన్నారు అనేసి. చూద్దాం. నేనైతే వీడియో ఆన్లోనే పెట్టింటాను. మా డౌట్ ఎంత మాత్రం నిజమో చూసేద్దాం పోయి. వాళ్ళు వస్తారని మాకు చెప్పలేదు, బట్ వచ్చారేమో అని డౌట్ అయితే మాకుంది బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఎస్, వస్తే ఆ రీజన్స్ రివీల్ చేస్తాం వీడియోలో. లెట్స్ సీ.
ఇంకా అప్పటికే మాకు తెలిసిపోయింది యాక్చువల్లీ ఉన్నారు అనేసి. సో మా మావయ్య అండ్ మా సిస్టర్ ఇన్లో అండ్ తను వాళ్ళ హస్బెండ్ అయితే వచ్చారనమాట. సో వాళ్ళకి అదే కొత్తగా పెళ్ళైంది కదా మా సిస్టర్ ఇన్లో, సో తను అండ్ హస్బెండ్ వచ్చారు. సో చూసారా గైస్, మేము చెప్పాం కదా ఆల్రెడీ ఉన్నారు అనేసి. ఉన్నారు చూడండి. హలో, ఎందుకు అంత సిగ్గు? సో వీ గెస్డ్ ఇట్ రైట్ బికాస్ వాళ్ళు చాలాసార్లు ఫాలో అప్ చేశారు, టికెట్ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు, పొద్దున్న వాట్సాప్లో ఆన్లైన్లో ఉన్నారనమాట. సో అందుకని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేసాం ఎవరైనా వస్తారని. బట్ వి ఫెల్ట్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ వాళ్ళు వచ్చిన దానికి. చాలా బాగా అనిపించింది. కొన్ని రోజులే అయింది చూసి, అయినా కూడా ఎందుకో చాలా రోజులు అయినట్టు అనిపించింది. హలో, హాయ్. ఏ ఉండేది అత్తనే కదరా. హంగేరియా. బామ్మ రాలే. సో ఇంకా మా అబ్బీకి అల్లుడు వచ్చినందుకు అస్సలు ఆనందం పట్టలేకపోయామన్నమాట. షీ లవ్స్ హిమ్ సో మచ్. ఇంకా దిస్ వాజ్ ద ఈవినింగ్ ఆన్ ది సేమ్ డే. యాక్చువల్లీ మాకు సర్ప్రైజ్ పార్టీ చేద్దాం అనుకున్నారు. కజిన్స్ని, ఫ్యామిలీ మెంబర్స్, మా పేరెంట్స్ని అందరినీ పిలిచి సర్ప్రైజ్ పార్టీ చేద్దాం అనుకున్నారు. కానీ మాకు తెలిసిపోయిందనమాట. సో ఈవినింగ్ అందరూ గెట్ టుగెదర్ చేసుకున్నాము. అండ్ ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఎ వెల్కమ్ పార్టీ అండ్ ప్రీ బర్త్డే పార్టీ ఫర్ అగస్త్య. సో June 1st కదా మేము వచ్చింది. June 17th వాడి బర్త్డే ఉండింది. 17th మేము ఇండియాలో ఉండం కాబట్టి 15th మేము రిటర్న్ వచ్చేయాలి కాబట్టి వీ కైండ్ ఆఫ్ హ్యాడ్ ఎ స్మాల్ గెట్ టుగెదర్, అందరినీ ఒకేసారి కలిసినట్టు ఉంటుందని చెప్పి మా పేరెంట్స్ని కూడా పిలిచాము అండ్ మా కజిన్స్ని పిలిచామన్నమాట. అండ్ చాలామంది కిడ్స్ కూడా ఉన్నారు మా కజిన్స్లో అండ్ వెంకట్ వాళ్ళ కజిన్స్లో అందరినీ పిలిచాము. అండ్ ఇట్ వాస్ కైండ్ ఆఫ్ గెట్ టుగెదర్ అండ్ ఇట్ వాస్ నైస్. చాలా బాగా అనిపించింది, అందరినీ ఒకేసారి కలిసాము. ఇట్ వాస్ సో ఓవర్వెల్మింగ్ అనొచ్చు, ఆల్వేస్ టూ మచ్ ఆఫ్ లవ్ అనొచ్చు అందరి దగ్గర నుంచి. అండ్ 7 months పేరెంట్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ మిస్ అయిన ఫీలింగ్ అన్నీ ఇవన్నీ లైక్ సడన్గా ఒకేసారి వ్యానిష్ అయిపోయింది అనొచ్చు. వాట్ ఎవర్, ఇట్ వాస్ కైండ్ ఆఫ్ అ మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. మిస్సింగ్ ఫీలింగ్ నుంచి బయటకు వచ్చి ఒకేసారి అంత లవ్ అంతా మా పైన వచ్చేసరికి వి ఫెల్ట్ సో గుడ్. ఇట్ వాస్ సో నైస్. ఆ టైమ్ ఇన్ ఇండియా వాజ్ రియలీ రియలీ గుడ్. వీ స్టేడ్ దేర్ ఓన్లీ ఫర్ 15 days. అసలు ఎందుకు ఏంటి అని నేను ఈ వీడియోలో అసలు డిస్కస్ హ్యావ్ ఎ వెరీ స్మాల్ ఆడియన్స్. బట్ నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాను, నేను అసలు ఇండియాకి ఎందుకు వచ్చాను, 15 days కోసమే ఎందుకు వచ్చాను అని తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియో ఈజ్ గోయింగ్ టు బి ఫన్ అండ్ ఇప్పటి నుంచి నేను కొంచెం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తాను. సో ఇప్పటికైతే ఈ వీడియోలో యూ గోనా సీ స్మాల్ కేక్ కటింగ్ అండ్ సెలబ్రేషన్స్. వీ హ్యాడ్ ఎ డిన్నర్ టుగెదర్ అండ్ ఇంకా మంచి టైం అయితే నేను నా టైంని బెంగళూరులో ఉన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. అండ్ ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ నీడ్ యువర్ గైస్ టు సపోర్ట్ టు మై ఛానల్. అండ్ ఇంకా మంచి వీడియో షూట్ చేయాలి అంటే మీరు సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. కాబట్టి డోంట్ ఫర్గెట్ టు subscribe to my channel. I'm going to end my video here. So stay tuned for more videos. Bye, subscribe and follow for more videos. Bye guys.